థ్యాంక్ యూ బ్రదర్. మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, సాక్ష్యాలు వినడానికి, ప్రభు యొక్క కృపను, ఆయన యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. నిన్నటి దినాన మనము ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాంట్లో బాప్టిస్మిచ్ యోహాన్ గురించి ఒక అన్లైక్లీ ప్రీచర్ ఛాంపియన్ అనేటువంటి ఒక మాటతో బాప్టిస్మిచ్ యోహాన్ యొక్క లైఫ్ని మనము జస్ట్ అట్లా ఎగ్జాంపుల్గా చూసాం. బ్రదర్ మరలా ఇది కంటిన్యూ చేద్దామని రిక్వెస్ట్ చేసినప్పుడు నిజంగా ఈ హోల్ డే, ఈ రోజంతా కూడా నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా ఐఎమ్ రియల్లీ స్ట్రగ్లింగ్ టు గో త్రూ దిస్ సెషన్. ఎందుకంటే నేను డీప్గా వాక్యంలో నుంచి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క క్యారెక్టర్ని లేకపోతే లైఫ్ని ఇందాక బ్రదర్ అన్నట్లుగా ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ అషేమ్. అది అందరి ముందు నేను యథార్థంగా ఒప్పుకోవాలని ఆశపడతా ఉన్నాను. రబీ జకరియాస్ గారు ఒకసారి ఆయన తన యొక్క మెసేజ్లో షేర్ చేసుకుంటూ ఈ మాట చెప్పాడు. ప్రతిసారి నేను ఆ యొక్క వర్తమానం ఇవ్వడానికి పుల్పిట్ మీదకి వెళ్తా ఉన్నప్పుడు తన మనసులో ఈ విధంగా ఆయన ప్రార్థన చేసుకుంటూ స్టెప్స్ ఎక్కుతాడంట. ఏమంటే, ప్రభువా, ఈరోజు నా లైఫ్ తర్వాత నా యొక్క వర్తమానము నేను నీకు ఇచ్చేటటువంటి గ్రేటెస్ట్ ఆఫరింగ్ లేకపోతే వర్షిప్ ఇది నీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ నేను మెట్లెక్కుతానని చెప్తాడు ఆయన. అదేవిధంగా బిలీ గ్రాహం గారు ఒకసారి ఐ థింక్ 86లోనో 83లోనో ఆమ్స్టర్డామ్లో జరిగినటువంటి ఆ యొక్క పాస్టర్స్ ఇంటర్నేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక మాట చెప్తాడండి. ఒక దేవుని సేవకుడుగా మనము దేవుని యొక్క లేఖనాలు పట్టుకొని ఆ యొక్క పుల్పిట్ ముందు నిలబడినప్పుడు నువ్వు పరీక్ష చేసుకోవాల్సిందంటే ఆ బలిపీఠం మీద రక్తపు మార్కులు ఉన్నాయా అని అడుగుతా. స్టెయిన్స్ ఆన్ ద ఆల్టర్. ఆ బలిపీఠం మీద మరకలు అంటే అర్థం ఏంటంటే, ముందు మన యొక్క జీవితాల్ని ప్రభుకు సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు ది మినిస్ట్రీ ఫ్లోస్ ఆటోమేటికలీ. ద బై ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ ద ఈల్డ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ మినిస్ట్రీ అనేది జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క లైఫ్ని స్టడీ చేస్తున్నప్పుడు అది క్లియర్గా అర్థమవుతూ వస్తూ ఉంది. సో టుడే జాన్ ద బ్యాప్టిస్ట్ more than a prophet. వాక్యాన్ని మనము ఈరోజు చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాము. అక్కడ వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జన సమూహముతో ఇలాగూ చెప్పసాగెను. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా బాప్తిస్మిచ్ యోహాను గురించి చెప్పినటువంటి మాటలు. ఏ సమయంలో ఏ కాంటెక్స్ట్లో అని కనుక మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్ యోహాను తన యొక్క జీవితంలో అతి బలహీనమైన స్థితిలో ఉన్న టైంలో చెప్పిన మాటలే. మోర్ పవర్ఫుల్గా వాడబడుతున్నప్పుడు లైక్ అ ఫైర్ బ్రిక్, తను ఆ యొక్క ఫైర్లో ఉన్నప్పుడు అందరికీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కాదు. జైల్లో ఉన్నాడు, అనేక సంవత్సరాలు మేబీ అనేక నెలలు టార్చర్ అనుభవిస్తూ ఉన్నాడు. ఐసోలేషన్లో, ఒక డెంజన్లో, చీకటి గదిలో గొలుసులతో సంఖ్యలతో బంధించబడి తను ఆ టైంలో మేము ఎదురు చూడబోయే వ్యక్తి నువ్వేనా,
లేకపోతే ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అని తను ఎవరి గురించి అయితే చెప్పాడో, ఎవరి గురించి అయితే లోకానికి పరిచయం చేశాడో, ఎవరి గురించి అయితే తన జీవిత కాలం అంతా తను ప్రకటించాడో, ఎవరికి ప్రకటించడానికైతే ఈ లోకానికి పంపబడ్డాడో ఆయన్నే గురించే వెళ్ళి అడిగి రండి అని తన శిష్యుల్ని పంపించాడు. అప్పుడు వారు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, జాన్ మమ్మల్ని పంపించాడండి, తన పరిస్థితిది, ఈ ప్రశ్న అడిగి రమ్మన్నాడు అన్నప్పుడు ఆ టైంలో ప్రభు చెప్పినటువంటి మాటలు నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇట్ వాజ్ అ మూమెంట్ వేర్ జాన్ వాజ్ రియల్లీ స్ట్రగ్లింగ్ ఈవెన్ ఇన్ హిస్ ఫెయిత్, ఈవెన్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హి వాజ్ థింకింగ్, ఈజ్ హీ ద పర్సన్ ఆర్ నేనేమన్నా రాంగా అనేటువంటి ఆలోచనలోకి ఇలాంటి గొప్ప వ్యక్తి కూడా వెళ్ళాడు. అలాంటి టైంలో వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పినటువంటి మాటలు ఇవి మనం ఇప్పుడు చదువుతున్నాం. అక్కడ అంటున్నాడు, మీరు ఏమి చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉందరు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవారిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వాళ్ళలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఐ స్టాప్ దేర్. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త కంటే గొప్పవాడని, నా దూత అని, తర్వాత స్త్రీలు కనిన వాళ్ళలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవారు లేరని ప్రభు చెప్పినటువంటి ఈ మాట. ఈజ్ మోర్ దెన్ అ ప్రాఫెట్, ఈజ్ మై మెసెంజర్, అండ్ నాట్ ఓన్లీ దట్, ఈజ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పడం చూస్తా ఉన్నాం. సో బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు అని కనుక మనం చూసినట్లయితే నిజానికి ఒక ప్రీస్ట్లీ ఫ్యామిలీలో పుట్టాడు. అహరోను ఆ యొక్క లైన్లో వచ్చినటువంటి అబియా తరగతిలో ఉన్నటువంటి జకర్యాకి అహరోను కుమార్తె అని చెప్పినటువంటి ఎలిజబెత్కు పుట్టినటువంటి వాడు. నిజానికి ఒక ప్రీస్ట్ అవ్వాల్సినటువంటి వాడు మందిరంలో ఏఫోదు ధరించుకొని చక్కగా ఆ యొక్క కంఫర్ట్ జోన్లో ఒక లగ్జీరియస్ అనే దానికంటే ఒక కంఫర్ట్ జోన్లో తను ఒక యాజక ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి ఆ స్థితిలో ఒక యాజక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రాఫెటిక్ మినిస్ట్రీలోకి రావటం మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి అసలు మొట్టమొదటిగానే ఈ ట్రాన్సిషన్ మనం గనక చూసినట్లయితే మ్యాన్ హూ సపోజ్ టు బి ఏ ప్రీస్ట్, నౌ హీ అపియర్డ్ యాజ్ అ ప్రాఫెట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్లైక్లీ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్. ప్రీస్ట్లీ మినిస్ట్రీ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చక్కగా మందిరంలో ఉంటారు, బలులు అర్పిస్తూ దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ అండర్ ద షాడో వాళ్ళు చక్కగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మందిరంలో అర్పించబడిన వాటి చేత పోషించబడుతూ ఉంటారు. అండ్ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్. బట్ వేరేస్ ఆల్ టుగెదర్ బాప్తిస్మిచ్చి యోహాను టేకప్ చేసినటువంటి ఆ యొక్క వర్క్ మినిస్ట్రీని కనుక మనం చూసినట్లయితే ఇస్ టోటలీ 180 degrees డిఫరెంట్ ఫ్రమ్ దాట్. అంతేకాకుండా యోదయ అరణ్యంలో పెరిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఈ గ్రూ ఇన్ విల్డర్నెస్ ఆఫ్ జుడేయా. జాన్ మ్యాక్స్వెల్ ఆయన ఏం రాస్తాడంటే, ద గ్రేటెస్ట్ లీడర్స్ అందరూ కూడా అరణ్యంలో తయారైన వాళ్ళేనంట. దేవర్ ప్రిపేర్డ్ ఇన్ ద విల్డర్నెస్ అంటారు. అది మనం చూసినట్లయితే మోషే యొక్క లైఫ్లో కనుక మనం చూసినా కానీ, ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితాన్ని మనం చూసినా, ఈవెన్ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క టెంప్టేషన్ గురించి కూడా అక్కడ రాస్తూ, దట్ వాజ్ అ రియల్ టెస్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ విధంగా జయించిన తర్వాత తను పబ్లిక్ మినిస్ట్రీలోనికి వస్తూ ఆ కాంటెక్స్ట్ లో కూడా అది రాస్తూ ఉంటాడు అనమాట. సో విల్డర్నెస్ అనేది ద గ్రేట్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అంటాడు. ఒక వండర్ఫుల్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ సాలిట్యూడ్ అనేది, ఆ యొక్క లోన్లీనెస్ అనేది, ఆ హిడెన్నెస్ అనేది బయట ప్రపంచానికి ఈవెన్ అందరి యొక్క జీవితాల్లో ఆల్మోస్ట్ మనం చూస్తాం. ఎలైజా కానీ, తర్వాత ఈవెన్ పాల్ కానీ, మనం అందరం చూసినట్లయితే దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్ ద విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఇన్ దిస్ లాక్డౌన్ టైమ్, ఈ 6 months దేవుడు మనకి ఇచ్చినటువంటి షార్ట్ టైమ్ ఆఫ్ ఈ టైం ఏంటంటే
టు బి హిడెన్ అండ్ టు సిట్ ఇన్ ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ఆ యొక్క సమయాన్ని ఇచ్చేయడం అనిపిస్తుంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క లైఫ్లో మేబీ టీనేజ్కే వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి. ఆ తర్వాత ఆల్ అలోన్ ఇన్ ద విల్డర్నెస్, తన ఆహారం వేరు, తన వస్త్రధారణ వేరు, తన యొక్క ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. ఏ4 ధరించుకొని టెంపుల్కి యాజక ధర్మాన్ని చేయడానికి ఇదిగో తను అరణ్యానికి వెళ్ళాడు దేవుని యొక్క పని కొరకు. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ బిగాన్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ అబ్రప్ట్లీ with a call, with a voice, with a cry of repentance. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందడి. సో కాబట్టి ద థీమ్ ఆఫ్ హిస్ మెసేజ్, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క మెసేజ్ యొక్క అల్టిమేట్ థీమ్ ఏ సెన్స్ లో చూసినా కానీ అది రిలీజియస్ పీపుల్ అయినా సరే, లేకపోతే జెంటైల్ పీపుల్ అయినా సరే, లేకపోతే ఈవెన్ ద పొలిటికల్ పీపుల్ అయినా సరే. హీ కన్ఫ్రంటెడ్ రిలీజియస్ పీపుల్, he confronted political people, and he confronted the Gentile people, the common people. For all three, the message was the same, maybe in different forms. Repentance, repentance. So, స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాడు లేడని ప్రభువు చెప్పిన సాక్ష్యం మనం చూస్తాము. అతడు పుట్టక ముందే గబ్రియేలు ద్వారా దేవుడు పంపించినటువంటి వర్తమానం ఏంటంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. ప్రభువు దృష్టికి గొప్పవాడు. ఈరోజు మనము ఈ ఒక్క యొక్క ఏరియాలో, లేకపోతే ఈ ఒక్క విషయాన్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క లైఫ్లో మనం చూద్దాం. వాట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్నెస్ మీన్స్? ఎందుకు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు? ఏ కారణాన్ని బట్టి? ఎందుకని ప్రభు ఇలాంటి అన్లైక్లీ క్యారెక్టర్ని, ఇలాంటి లైఫ్ని ప్రభు అంతగా కొనియాడాడు? స్త్రీలు కనిన వాళ్ళు ఇంత గొప్ప ప్రవక్త లేడని పాత నిబంధన గ్రంథంలో ద లాస్ట్ ప్రాఫిట్ గా ఉన్నటువంటి ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఎందుకని అలాగా చెప్పాడు ప్రభు అనేది మనము ఆలోచించేద్దాం ఈరోజు. సో ద ఫస్ట్ క్వశ్చన్ టు హిమ్ ఈస్, హూ ఆర్ యూ జాన్? హూ ఆర్ యూ అని మనం గనక చూసినట్లయితే లేఖనము బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఏం చెప్తుందంటే, ఇట్ వాజ్ సింప్లీ అ వాయిస్ ఆఫ్ వన్ క్రైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఉన్నటువంటి ఆ యొక్క ఫిగర్స్, లేకపోతే మెటఫర్స్ అనే దానికంటే కంపారిజన్స్, దేంతో తన యొక్క లైఫ్ కంపేర్ చేయబడిందంటే మెసెంజర్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ద మెసెంజర్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా ఒక రాజు, ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి మాట్లాడటానికి, ఆ వ్యక్తి ఎవరంటే ద వాయిస్ ఆఫ్ ద కింగ్ అని చెప్పి. లేకపోతే ఒక దేశం తరపున ఒక అంబాసిడర్ వెళ్ళాడు అనుకోండి మాట్లాడటానికి, లైక్ ఐక్యరాజ్య సమితి లాంటి ఆ యొక్క నేషన్స్ అన్ని రిప్రజెంట్ చేసే ప్లేస్ లో ఆ అంబాసిడర్ ఎవరంటే ద వాయిస్ ఆఫ్ ద నేషన్, వాయిస్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తాం. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరంటే ద వాయిస్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ గాడ్. ఈ మాట మనము అసలు ఆ వాక్యం యొక్క కాంటెక్స్ట్ లో గనక మనం గనక చూసినట్లయితే, మలాకీ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆ యొక్క మలాకీ ఐ థింక్ 4వ అధ్యాయము, 3వ అధ్యాయం పడింది. 4వ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే 5-6 వచనాల్లో, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకి ఏలియాని మీ వద్దకు పంపుదును. చూడండి, నేను వచ్చి దేశము శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకును తిప్పును. ఇక్కడ నాకు ఫ్యాసినేటింగ్ గా అనిపించిన ఆశ్చర్యచకితమైన మాట ఏంటంటే, నేను వచ్చి దేశమును పాడు చేయకుండునట్లు ఇతన్ని పంపిస్తున్నాను అంటాడు. నేను వచ్చి దేశమును పాడు చేయకుండునట్లు నేను ఇదిగో ఈ వ్యక్తిని, లేకపోతే ఈ యొక్క మెసెంజర్ని నేను పంపిస్తాను. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూస్తే ఐ సెండ్ మై మెసెంజర్ బిఫోర్ మీ అని అక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగం ఉంది. ఐ సెండ్ మై మెసెంజర్. యెషయా గ్రంథంలో కూడా మనం కనుక చూసినట్లయితే ద వాయిస్ ఇన్ ద విల్డర్నెస్ క్రైయింగ్, ద వాయిస్ ఆఫ్ వన్ క్రైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. సో ఈ విధంగా మనం కనుక చూసినట్లయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరయ్యా అంటే ద మెసెంజర్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ గాడ్, రిప్రజెంటింగ్ గాడ్ అండ్ హి ఈస్ స్పీకింగ్ దట్ వాయిస్. సో ఈ మాటను ఒకసారి మనము మన కాంటెక్స్ట్ లో ఆలోచన చేస్తూ మనము ఈ యొక్క స్లైడ్స్ లో ముందుకు వెళ్తా ఉన్నాం. సో హూ ఆర్ యూ అండ్ మీ ఆఫ్టర్ దిస్? దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి పిలువబడినటువంటి, ఈ బాధ్యత అప్పగించబడినటువంటి మనము ఎవరము అని గనక మనం చూసినట్లయితే, వీ ఆర్ ద వాయిస్ ఆఫ్ గాడ్.
we are the messengers of God. అండ్ హియర్ మనము చూసినట్లయితే దేవుని యొక్క వర్తమానాన్ని క్యారీ చేసే క్యారియర్స్ మనం. టెక్నికల్ భాషలో కనుక మనం చెప్పాలంటే దెర్ విల్ బి ఎ క్యారియర్ అండ్ ద మెసేజ్ విల్ బి క్యారీడ్ ఆన్ దట్. దాన్ని ఛానల్ అంటాం. ఆ ఛానల్లో మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఎవరమయ్యా అంటే వీఆర్ ద ఛానల్స్ ఆఫ్ గాడ్స్ మెసేజ్, వీఆర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ద మెసెంజర్స్ అండ్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ సెంట్. అందుకనే దేవుడు పంపించినటువంటి వ్యక్తిగా, దేవుడు నేను పంపిస్తున్నాను ఇతన్ని అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండవది మనం చూసినట్లయితే హూ ఆర్ యూ అంటే జాన్ ద బ్యాప్టిస్ట్, ఐఎమ్ ద హెరాల్డ్ ఆఫ్ ద గ్రేట్ కింగ్ అంటా ఉన్నారు. రెండవ ఆ యొక్క పోలిక లేకపోతే ఆ యొక్క ఫిగర్ గా మనం చూసినట్లయితే హూ ఆర్ యూ జాన్ అంటే ఐఎమ్ ద హెరాల్డ్ ఆఫ్ ద గ్రేట్ కింగ్, ఇన్ఫాక్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఒక రాజుగారు వస్తా ఉన్నట్లయితే తన ముందు ఒక వ్యక్తి పరిగెట్టుతూ ఆ రాజుగారు వస్తున్నారని చెప్పడానికి ముందు ఒక వ్యక్తి పరిగెడతారు. ఆ పరిగెట్టే వ్యక్తి ఆ రాజుకి మార్గాన్ని సరళం చేసుకుంటూ వెళ్తాడు. ఆ వ్యక్తి అందరూ కూడా ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరి యొక్క పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఒక గట్టి కేక వేసుకుంటూ వేల వేసుకుంటూ అతడు వస్తారు. ఈ హెరాల్డ్ అనేటువంటిది లేకపోతే ఫోర్ రన్నర్ అనేటువంటి మాటని నేను ఆలోచించినప్పుడల్లా నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను కోనేరు లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి టైంలో ఒకరోజు కాలేజ్ యానివర్సరీ మీటింగ్ జరుగుతూ ఉంది. చీఫ్ గెస్ట్గా ఆ యొక్క సాంబశివరావు గారు అంటారు కదా, ఆయన పేరు ఏదో ఉంది, విజయవాడలో ఉంటారు ఆయన, కావూరి సాంబశివరావు గారిని మంత్రి గారు ఆ టైంలో ఆయన్ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. యాక్చువల్గా ఆయన 4 o'clock 5 o'clock ఏమో రావాలి, ఆల్మోస్ట్ 5:30 అవుతా ఉంది, ఇంకా ఏమి రాలా. ఇక్కడ కాలేజ్ లో పిల్లలందరూ కూడా ఆ మధ్యలో సెంటర్ లో చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ లోకి వచ్చేసి ఆ తర్వాత గ్రౌండ్ అంతా ఫిల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా స్టాల్స్ లోకి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. నోబడీ వాస్ బాదర్డ్ అబౌట్ ద చీఫ్ గెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ డిలేడ్, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సో నాకు బాగా గుర్తుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 6 feet హైట్ ఉన్నటువంటి ఫుల్ ఫిజిక్ ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఒక పెద్ద విజిల్ తీసుకొని గేట్ దగ్గర నుంచి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఆ విజిల్ వేసుకుంటూ వచ్చాడనమాట. ఆ విజిల్ వేస్తూ తను పరిగెడతా ఉండగానే అందరూ ఒక్కసారిగా ఎవరు ఉన్న చోట వాళ్ళు ఆగిపోయి దే టర్న్డ్ ఇమ్మీడియట్లీ టు దిస్ ఫోర్ రన్నర్. ఆ విజిల్ వేసుకుంటూ తను వచ్చినటువంటి 2 minutes కి పైలట్ వెహికల్ కుయ్ 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 అనుకుంటూ ఆ యొక్క వెహికల్ కాలేజ్లోకి ఎంటర్ అయిపోయింది. అప్పుడు అందరికి ఒక విషయం అర్థమైంది, ఏంటంటే చీఫ్ గెస్ట్ వస్తా ఉన్నాడు, కాబట్టి అందరూ వెళ్ళి మన చైర్స్ లో వెళ్ళి కూర్చోవాలి అని. That is a beautiful example of the ministry of John the Baptist. ఇప్పుడు జాగ్రత్తగా కనుక మనం గమనించినట్లయితే ఇన్ ద ఎంటైర్ లైఫ్ తను జీవించిన కాలంలో ఈ లోకానికి బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు పంపబడ్డంటే ఆ విజిల్ వేసుకుంటూ రావడానికే. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నప్పుడు అందరిని ఒక్కసారి ఆ యొక్క చీఫ్ గెస్ట్ వైపు తన యొక్క మైండ్ని తిప్పడానికి, రాజు గారు వస్తున్నారని చెప్పడానికి, హెరాల్డ్. ఇంకొక బ్యూటిఫుల్ కంపారిజన్ ఐ వండర్డ్ ఈ వాక్యాలు చూస్తా ఉన్నప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారే ఎవరితో పోల్చాడంటే ద ఫ్రెండ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలో గనక మనం గనక చూసినట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, చూడండి ఆ మాటలు నేను చదువుతున్నాను 28 నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయము 28వ వచనం నుండి, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అని చెప్పినట్టు మీరు నాకు సాక్షులు. బాప్తిస్మిచ్చి యోహానే చెప్తున్నాడు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించు. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. వా, జాన్ ద బ్యాప్టిస్ట్ ఇప్పుడు ఎవరంటే ద ఫ్రెండ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్స్ ఫ్రెండ్. ఇప్పుడు ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఆ మ్యారేజ్ లో పెండ్లి కుమారుడితో పాటు పెండ్లి కుమారుడు ఫ్రెండ్ కూడా ఉంటాడు.
ఆ పెండ్లి కుమారుడు ఫ్రెండ్ ఏం చేస్తాడో తెలుసా? మ్యారేజ్ డే వచ్చే వరకు మ్యారేజ్ పనులన్నీ చూస్తాడు, హాల్ బుక్ చేస్తాడు, డెకరేషన్ చేస్తాడు, వచ్చిన గెస్ట్లు రిసీవ్ చేసుకుంటాడు, మొత్తం పనులన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తాడు. ఆ పెండ్లి కుమార్ యొక్క స్నేహితుడు, రేయ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, టైర్డ్ అవ్వద్దు, చక్కగా హ్యాండ్సమ్ గా కనపడాలి నువ్వు అక్కడ, కాబట్టి పనులని నేను చేసి పెట్టేస్తాను, నువ్వు వెళ్ళి చూసుకో, మొత్తం నాకు వదిలేస్తాయని ఆ మ్యారేజ్ కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ మొత్తం తను చేసి పెట్టేస్తాడు. అంతేకాదు, మ్యారేజ్ డే రోజు ఆ పెండ్లి కుమారుడు పక్కన నిలబడి ఆ పెండ్లి కుమారు యొక్క వాయిస్ ని వాడు ఏం చెప్తా ఉన్నాడు, ఏం సాక్ష్యాలు చెప్తా ఉన్నాడు, తన పెండ్లి కుమార్తెని ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ వర్డ్స్ ఎలా చేస్తా ఉన్నారు, అవి చూసి అంట పక్కన నిలబడి రిజాయిసింగ్ రిజాయిసింగ్ సంతోషిస్తా ఉంటాడు. నిజానికి ఆ బాగా కష్టపడింది పెండ్లి కుమారుడు స్నేహితుడే, మొత్తం ప్రిపేర్ చేసింది పెళ్లి కుమారుడు స్నేహితుడే. కానీ ఒక్కసారి పెండ్లి కుమారుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పెండ్లి కుమారుడు స్నేహితుడు ఎక్కడ ఉంటాడండి ఇప్పుడు? ఇంట్రెస్టింగ్లీ ఈ 3 కంపారిజన్స్ చూడండి. ఫస్ట్ థింగ్ కనుక మనం చూసినట్లయితే ద మెసెంజర్, రెండవది కనుక మనం చూసినట్లయితే ద హెరాల్డ్, మూడోది కదా మనం చూసినట్లయితే బ్రైడ్ గ్రూమ్స్ ఫ్రెండ్. ఈ మూడిట్లో ఎప్పుడైతే ఆ యొక్క మెసెంజర్ వెళ్ళి మెసేజ్ చెప్తా ఉంటాడో, మెసెంజర్ గురించి ఎవరు చూడండి, ఆ మెసేజ్ పంపించిన కింగ్ గురించి అందరూ ఆలోచన చేస్తారు. ద వాయిస్ ఇస్ నాట్ ద ఇంపార్టెంట్, హూజ్ వాయిస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క ఫోర్ రన్నర్ ఎవరైతే విజిల్ వేసుకుంటూ వచ్చారో అతడు ఎవరో, అతని పేరేంటో, అతడి అడ్రస్ ఏంటో, అతడి క్వాలిఫికేషన్స్ ఏంటో, అతని యొక్క గురించి ఎవరు పట్టించుకోరు. ఇమ్మీడియట్ గా అందరి అటెన్షన్ ఎవరి మీదకి వెళ్తుందంటే చీఫ్ గెస్ట్ కింగ్ రాజుగారి మీదకి వెళ్తారు. అండ్ ద సేమ్ థింగ్ బ్రైడ్ గ్రూమ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ ఫ్రెండ్ ఎవరు కనపడు, ఎవరు పట్టించుకోరు, బ్రైడ్ గ్రూమ్ మీద అందరి యొక్క ఫోకస్ ఉంటుంది. సో ద జాబ్ ఆఫ్ ద మెసెంజర్ ఈస్ టు ప్రజెంట్ ఫెయిత్ఫుల్లీ ద మెసేజ్ ఆఫ్ ద కింగ్ ఆర్ ద నేషన్. అంతేకాకుండా రెండవది కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఫోర్ రన్నర్ యొక్క పర్పస్ ఏంటంటే ఆయన వస్తున్నాడు అని చెప్పేసి ఆయన రాగానే పక్కకి వెళ్ళిపోతున్నాయి. బ్రైడ్ గ్రూమ్ ఫ్రెండ్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ పెండ్లి కుమారుని చక్కగా రెడీ చేసి పనులన్నీ చేసి ఆ పెండ్లి కుమారుని తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టి పక్కకి వెళ్ళి నుంచొని చేతులు కట్టుకొని జస్ట్ చూస్తా ఎంజాయ్ చేయడం. ఒకసారి ఊహించండి, దీంట్లో మన రోల్ ఏంటి? ప్రభువుని మనము ఏ విధంగా లోకానికి చూపించాలి? ఐ హోప్ యు ఆర్ విత్ మీ వెన్ ఐఎమ్ పుట్టింగ్ ఫోర్ దీస్ థాట్స్. దేవుని యొక్క వాక్యాన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి మనము హైడ్ అయిపోవాలని. ద వాయిస్ ఆఫ్ ద కింగ్, ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరం వినపడాలి. మనము వినపడకూడదు, మనం కనపడకూడదు. జాన్ ద బ్యాప్టిస్ట్ లైఫ్ లో నుంచి మనం నేర్చుకునే పాఠం అదే. ఇదిగో రెండోదిగా కనుక మనం చూస్తే ఆ ఫోర్ రన్నర్ వెళ్ళిపోయాడు పక్కకి, ఎవరో తెలియదు, విజిలేసాడంతే. ఇప్పుడు ఫోకస్ అంతా రాజుగారు, చీఫ్ గెస్ట్, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు ఫ్రెండ్ ఇక కనపడ్డా. సో మొట్టమొదటి పాఠం నేను నేర్చుకుంది ఇక్కడ ఏంటంటే ఐ మస్ట్ హైడ్ మై సెల్ఫ్ బిహైండ్ క్రైస్ట్ ఆర్ ద క్రాస్. శిలువ వెనక, ప్రభువు వెనక, వాక్యం వెనక, ఆ షాడో వెనక నేను దాగి ఉన్నప్పుడు అప్పుడే నిజమైనటువంటి ఈ పని చేయాలి. అందుకనే జాన్ ద బ్యాప్టిస్ట్ లైఫ్ మొత్తానికి ఒక క్యాప్షన్ ఇవ్వాలంటే వన్ సెంటెన్స్ లో, ఇందాక బ్రదర్ చెప్తున్నారు కదా, వాట్ ఈస్ అమెరికా ఇన్ వన్ సెంటెన్స్, వాట్ ఈస్ హైదరాబాద్ ఇన్ వన్ సెంటెన్స్, వాట్ ఈస్ వన్ సెంటెన్స్. జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క లైఫ్ మొత్తాన్ని వన్ సెంటెన్స్ లో, ఈవెన్ బాప్తిస్మ ఇచ్చి యోహాను కనుక మన దినాల్లో బ్రతుకుంటే ఆయన సమాధి మీద ఏదన్నా ఇన్స్క్రైబ్ చేయాలంటే, ఒక మాట చెక్కాలంటే ఇదొక్కటే బాప్తిస్మ ఇచ్చి యోహాను కోరుకుంటాడు. he must increase, I must decrease. He must increase, I must decrease.
నిన్న మీకు పరిచయం చేసినటువంటి ఆ యొక్క బుక్లో సుప్రీమసీ ఆఫ్ గాడ్ అనే దాంట్లో జాన్ పైపర్ గారు చెప్తారు, అక్కడ మన యొక్క జీవితంలో ఒక బోధకుడుగా దేవుని యొక్క వాక్యాన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడంట స్లోగా మనకు ఒక టెండెన్సీ వచ్చేస్తుంట. అది ఏంటంటే ఐ కెన్ హ్యాండిల్, ఐ కెన్ ప్రీచ్ బెటర్, ఇది తెలిసిందే, ఇది ఇప్పటికి 10 times టీచ్ చేశాను, ఈ టాపిక్ ఉందిలే మనకి కొట్టిన పిండే, ఓహో ఇదా, దీంట్లో మనం స్పెషలిస్ట్లం కదా, అందరూ స్పెషలిస్ట్ అనే బ్రాండ్ కూడా వేసేస్తారు మనకి. ఓకే, ఈ టాపిక్లో ఈ అన్న స్పెషలిస్ట్, ఆ టాపిక్లో ఆ అన్న స్పెషలిస్ట్, సో అని స్పెషలైజేషన్స్ కూడా మనకి డిగ్రీస్ ఇచ్చేస్తారు జనాలు. అది ఎప్పుడైతే ఆ పొగడ్తలు ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి మనం వెళ్ళిపోతామో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీద ఆధారపడటం మానేస్తాం. దాన్ని ఏమంటారంటే ప్రైడ్ అంట. ప్రైడ్ గర్వం అనేది, అతిశయం అనేది హ్యూమన్ ఇంటెలెక్ట్స్ మీద, హ్యూమన్ ఎబిలిటీస్ మీద ఆధారపడటం అనేది మనకు తెలియకుండానే మన జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది. దాట్ ఈస్ ఐ థింక్ ద వర్జ్ ఆఫ్ డిక్లైన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఎస్పెషల్లీ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. మనం ప్రతిసారి చెప్పాల్సింది హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను యోగ్యుని కాదు. ఎంత గొప్ప కన్ఫెషన్ అండి. నేను చాలాసార్లు కొంతమంది దైవజనులు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు విన్నాను, ఏదో కావాలని చేయటం కాదు, విత్ కన్విక్షన్, విత్ రియల్ ఆ యొక్క మీనింగ్తో అలాంటి లైఫ్ జీవించి చేశారు వాళ్ళు. ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా నేను ఉచ్చరించడానికి కూడా నేను అర్హుడిని కాదు, నీ బిడ్డల ఎదుట నిలబడటానికి నేను ఏమాత్రం యోగ్యుని కాదు. అఫ్ కోర్స్ ఆ మాటల తర్వాత మనకు అలవాటు అయిపోయినాయి అనుకోండి, బట్ అవి మన యొక్క లైఫ్లో నిజమైన కన్విక్షన్స్ అయితే ఎంత బాగుంటాయి. ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుని కాదు. ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అంటున్నాడండి, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుని కాదు. హూ ఆర్ యూ జాన్ అంటే ఆయన చెప్పిందంటే, రెండవది అంటున్నాడు ఆమె ఫోర్ రన్నర్, మూడోది అంటున్నాడు everyone for the marriage. రెండవది ద మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. బాప్టిస్ట్ ఇచ్చే యొక్క యోహాన్ యొక్క మినిస్ట్రీని మనం కనుక చూసినట్లయితే సింప్లీ ప్రిపేరింగ్ ద వే ఫర్ ద లార్డ్. ఒకసారి చూడండి లూకాసు వార్త, వెరీ ఇంట్రెస్టింగ్ వర్సెస్ ఇవి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రికోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశములకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను దేవుని వాక్యము వచ్చెను. నేను ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివానో నాకే గుర్తులేదండి. ఈ వాక్యం చదివినప్పుడల్లా కూడా నాకు ఒక రకమైనటువంటి వండర్. ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. టైబీరియస్ అనేటువంటి సీజర్ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి దినాల్లో నేను ఈ యొక్క హైరార్కీ స్పైరల్ని నేను ఒక్కొక్క లేయర్ ముందుకు తీసుకొస్తూ వస్తాను. చూడండి, ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి రాజు ఎవరంటే టైబీరియస్. రెండవది కనుక మనం చూసినట్లయితే యూదయ అనేటువంటి దేశం, లేకపోతే ఆ యొక్క ప్రావిన్స్కి రాజు ఎవరంటే, చతుర్థాధిపతి ఎవరంటే హేరోదు. ఇథూరియా త్రికోనీతి అనేటువంటి దేశములకు ఫిలిప్పు చతుర్థాధిపతి, టెట్రాక్ అంటారు. అబీలిన దేశములకు ఇదిగో లుసానియా అధిపతిగా ఉన్నారు. చూడండి, పొలిటికల్ ఫిగర్స్. ప్రపంచ చక్రవర్తి గురించి మాట్లాడాడు, ఒక దేశం యొక్క లేకపోతే ఒక ప్రాంతం యొక్క అధిపతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అన్నా కైఫా అనేటువంటి వారు ప్రధాన యాజకులుగా ఉన్నారంటే రిలీజియస్ లీడర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీరందరూ ఉండగా దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందంటే అరణ్యములో ఉన్న జకర్యా కుమారుని యోహాను యొద్దకు దేవుని యొక్క వాక్యము వచ్చెను. That is something interesting here. The greatest of the world, political leaders, ఆ టైంలో రిలీజియస్ లీడర్స్,
అన్న, కైఫా అంటే ప్రధాన యాజకులు. దే కన్సిడర్ దెమ్సెల్వ్ మోర్ స్పిరిచువల్, సూపర్ స్పిరిచువల్. అండ్ సీజర్స్ అంటే దే కన్సిడర్ దెమ్సెల్వ్ యాజ్ సూపర్ పవర్స్. ఇక్కడ సూపర్ స్పిరిచువాలిటీస్ ఉన్నారు, సూపర్ పవర్స్ ఉన్నారు. కానీ అసలు ఎవరికి కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి, అప్పటి వరకు అసలు ఎవడో తెలియనటువంటి అరణ్యములో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చింది. అండ్ ఫ్రమ్ దేర్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. ఆ లూకాసు వార్తలు మనం కనుక చదివినట్లయితే ఆయన యొక్క మినిస్ట్రీ అంత అద్భుతంగా ఉంటుంది. జాన్ ఫిలిప్స్ అనేటువంటి ఆయన రాసినటువంటి మాట అండి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మినిస్ట్రీ గురించి. హిస్ మెసేజ్ వాజ్ నాట్ క్లెవర్ బట్ క్లియర్, నాట్ వర్డీ బట్ వెయిటీ, నాట్ స్కాలర్లీ but scorching. Those who came did not hear a learned rabbinical discourse on the law. They were stabbed by the Holy Spirit with a sense of personal sin and guilt. By John Phillips. అతని మాటలు వినటానికి వచ్చినటువంటి వాళ్ళంట ఒక అద్భుతమైనటువంటి తెలివి కలిగిన ప్రసంగాలు వినలేదంట, కానీ చాలా క్లియర్గా ఉన్నటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజెస్ విన్నారు. అదేదో సౌండ్ వాక్యముతో నిగూఢమైనటువంటి మర్మాలేం వినలే, కానీ చాలా లోతైనటువంటి లేకపోతే ఆ యొక్క వెయిటీ ఉన్నటువంటి మాటలు విన్నారు. స్కాలర్లీగా లేవు, కానీ అదే మండుచున్నటువంటి ప్యాషనేటింగ్ ఆ యొక్క వాళ్ళ యొక్క హృదయాల్ని లేకపోతే వాళ్ళ యొక్క కాన్షియన్స్ మనస్సాక్షుల్ని గద్దించినటువంటి తాకినటువంటి మాటలు విన్నారు. బాగా చదువుకున్నటువంటి ఒక రబ్బాయి ఇదిగో ధర్మశాస్త్రం అంతటి మీద ఒక టీచింగ్ ఇస్తున్నట్టుగా వాళ్ళు ఏమి వినలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని కోసినట్లుగా వారి యొక్క పాపము, వారి యొక్క గిల్ట్, అపరాధ భావము వాళ్ళ కళ్ళ ముందు కనపడేటట్లుగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క వర్తమానాలు ఉన్నాయి. మనం చాలాసార్లు మనకు వచ్చే టెంప్టేషన్ ఏంటో తెలుసా? చాలా క్లవర్గా చెప్పాలి, చాలా అద్భుతంగా దాన్ని అద్భుతమైన వొకాబులరీతో దాన్ని ప్రజెంట్ చేయాలి, ఒక స్కాలర్లీ వేలో దాన్ని తీసుకువెళ్ళాలి, అద్భుతమైనటువంటి ఆ యొక్క మర్మాలతో దాన్ని బిల్డ్ చేయాలి అని చాలాసార్లు మనము టెంప్ట్ అవుతుంటాం, ప్రయత్నిస్తాం. అలా ప్రజెంట్ చేయటం అనేది తప్పు అంటలేదు, అలా వద్దు అని కూడా నేను చెప్పట్లేదు. బట్ లెట్ us not be taken away by this temptation. At the other side, losing the clarity and the weight of the truth with the spirit anointing, that scorching. పేతురు illiterate man లేచి నిలబడి వాక్యం చెప్తా ఉంటుంట వాళ్ళ హృదయాల్లో గుచ్చపడ్డాయంట. They are pierced in their hearts. I think we should pray and we should ask for this. ఆ యొక్క మెసేజ్ కనుక మనం చూసినట్లయితే హిస్ మెసేజ్ వాజ్ బోత్ ప్రాక్టికల్ అండ్ ప్రాఫిటికల్. చాలా ప్రాక్టికల్. అనేక మంది వచ్చి ఆయన అడిగారంట, మేమేం చేయాలి సార్ అని. వాట్ షాల్ వీ డూ, వాట్ షాల్ వీ డూ, వాట్ షాల్ వీ డూ. మేమేం చేయాలో చెప్పండి, మేమేమి చేయాలో చెప్పండి. బా ఎంత అద్భుతం అండి. మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలని చెప్పేసి చెప్పక ముందే మనుషులు వచ్చి వాళ్ళ కాన్షియన్స్ గుచ్చబడి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని తట్టుకోలేక ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ లేజర్ లైక్ బీమ్, ఆ రేస్ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక వాళ్ళందరూ వచ్చి ఏమన్నా తెలుసా, మేమేమి చేయాలో చెప్పండి, మేమేమి చేయాలో చెప్పండి, మేమేమి చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. సుంకర్లు అడిగారు, సోల్జర్స్ అడిగారు, సాడుసీస్, ఫారిసీస్ అడిగారు. ఈ విధంగా వాళ్ళు వచ్చి వాట్ షాల్ వి డూ, వాట్ షాల్ వి డూ. ఐ థింక్ ద రియల్ ఆ యొక్క పవర్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే ప్రజలు వచ్చి అడగాలి, నౌ టెల్ us వాట్ షాల్ వి డూ. రెండోది కనుక మనం చూసుకుంటే జాన్ హ్యాడ్ బోత్ కన్వర్ట్స్ అండ్ క్రిటిక్స్. ఇద్దరున్నారు. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క క్రిటిక్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు సత్యం చెప్తా ఉన్నప్పుడు, కానీ వాళ్ళని సంతోష పెట్టడానికి, వాళ్ళని మెప్పించడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. జాన్ ఎప్పుడు కూడా క్రిటిక్స్ ని మెప్పించడానికి తను ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు, సంతోషపడలేదు. హి వాజ్ అన్కాంప్రమైజ్డ్ ఇన్ హిస్ మెసేజ్. హి ఎన్కౌంటర్డ్ బోత్ రిచువలిస్టిక్ ఫారిసీస్ అండ్ రేషనలిస్టిక్ సాడుసీస్. సద్దూకైలు అనే వాళ్ళు ఆర్గ్యుమెంటేటివ్ పీపుల్, రేషనలిస్టులు అనమాట, హేతువాదులు. ఫారిసీస్ అనే వాళ్ళు రిచువల్స్ ని ఫాలో అవుతుండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఇద్దరిని కూడా తన యొక్క మెసేజ్ తోటి తను ఎన్కౌంటర్ అయ్యాడు. అంతేకాకుండా
వారు అక్కడికి వచ్చి రిపెంట్ అవటం కూడా మనం చూస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, హీ కరేజియస్లీ కన్ఫ్రంటెడ్ ద క్రూయల్ హెరోడ్. తన సొంత ఇంటి వారిని చంపేసినటువంటి ఈ యొక్క హెరోదు లాంటి వాళ్ళని సైతము ఇదిగో తన సొంత సహోదరుని యొక్క భార్యను ఉంచుకున్నటువంటి హెరోదును తన యొక్క పాపాన్ని పబ్లిక్ గా కన్ఫ్రంట్ చేశారు. కరేజియస్ ఆ యొక్క ప్రీచర్ని మనం చూస్తాం. అన్కాంప్రమైజ్డ్, నో ఫేస్ వాల్యూ లేదు. మనుషులను బట్టి మెసేజ్లు మారవండి. ఒకసారి బిలీ గ్రేహం గారు తన యొక్క బుక్ లో ఈ విధంగా రాస్తాడనమాట. ఆయన ఒక వర్తమానాన్ని సిద్ధపడి వెళ్ళాడంట వాక్యం చెప్పడానికి. తర్వాత చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ పాటలు పాడుతూ ఉన్నారు, పెద్ద క్వైర్ అంతా అయిపోయింది. ఆ టైంలో ఆయన అనుకోనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ విఐపీస్ గెస్ట్లుగా వచ్చారంట. ఆయన రాస్తాడు, ఆ స్టేజ్ మీద ఆ విఐపీలని గెస్ట్లని చూసినప్పుడు ఆయన అనుకున్నాడంట, నేను ప్రిపేర్ అయిన మెసేజ్ కాదు, ఇంకొక మెసేజ్ స్కాలర్లీగా కొంచెం సౌండ్గా వెయిటీగా ఉండేటువంటి ఇంకొక మెసేజ్ చెప్దామని తనలో తాను మదన పడుతూ ఆ విధంగా ఆలోచిస్తూ శోధించబడతా ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, బిలీ, యు ఆర్ హియర్ టు ప్రీచ్ వాట్ ఐ ఆస్క్ యు టు ప్రీచ్, నాట్ టు జస్ట్ ప్లీజ్. వాళ్ళని సంతోష పెట్టడానికి, వాళ్ళ ముందు నీ యొక్క ఆ టాలెంట్ ని చూపించుకోవడానికి, నువ్వెంత గొప్ప ప్రీచర్ ప్రజెంట్ చేసుకోవడానికి కాదు, నేను నిలబెట్టి మాట్లాడమన్న మాట చెప్పు. బికాజ్ యు ఆర్ మై వాయిస్, యు మస్ట్ బి మై వాయిస్, యు షుడ్ బి అండ్ ఆట్ టు బి మై వాయిస్. ఎంత హానెస్ట్ గా ఆ దైవజనుడు తన యొక్క టెంప్టేషన్ ని కన్ఫెస్ చేశాడు. అది చదివినప్పుడు నేను చాలా కరెక్ట్ చెప్పాను. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ వాజ్ రెడీ టు పే ద ప్రైస్, ఇండీడ్ అ కాస్ట్లీయెస్ట్ ప్రైస్. He laid his life because he was uncompromised with his message. Baptism with Yohan యొక్క message, it was uncompromised. It was more than a prophet indeed. మనం ఫైనల్ గా చూసినట్లయితే he was tortured for the truth. ఆయన యొక్క లైఫ్ ని స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఆ లాస్ట్ మూమెంట్స్ గురించి చాలా చక్కగా ఒక దైవజనుడు రాశాడండి. జైల్లో ఏ ప్లేస్ లో బంధించబడ్డాడు, తను ఎలాంటి ప్లేస్లో తన్ని సంఖ్యలతో బంధించి ఎంతకాలం ఉన్నాడు, అట్లాగా ఎంత టార్చర్, ఒంటరితనాన్ని, ఆ చీకటిని, ఆ సంఖ్యలను ఆ యొక్క అనుభవించాడో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు రియల్లీ అంటే తన యొక్క లాస్ట్ ఆ డేస్ అనేవి హి వాజ్ రియల్లీ టార్చర్డ్, బట్ టార్చర్ ఫర్ ద ట్రూత్. అండ్ నాట్ ఓన్లీ దట్, హి లేడ్ హిస్ లైఫ్ for the truth. That is one thing that made John the Baptist great. And this is a final word we can say, like Paul laga baptism ichi Yohanu చివరిగా ఆ తల నరికించే టైంలో అంతే కదా, పౌలు కూడా శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఇక్కడ శిరచ్ఛేదనం చేయబడుతున్నటువంటి ఇంకొక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. ఒక భయంకరమైనటువంటి రోమన్ క్రూయల్ కింగ్ అయినటువంటి నీరో పౌలు యొక్క తలను శిరచ్ఛేదనం చేస్తే, ఇదిగో ఇక్కడ ఇంకొక భయంకరమైనటువంటి పాపంతో ఇంటాక్సికేట్ అయిపోయినటువంటి ఒక క్రూయల్ కింగ్, ఎదోమిడైనటువంటి ఇక హేరోదు ఇతని తల నరికించేస్తా ఉన్నాడు. అక్కడ పౌలుని మనం గనుక చూసినట్లయితే, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుని కాలేదు, కాబట్టి ఈరోజు నా తలని ఇదిగో నా ప్రాణాన్ని పెట్టడానికి, శిరచ్ఛేదనం చేయించుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని అక్కడ నిలబడ్డాడు. ఒక రాజు ముందు ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ నిలబడ్డాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఏ యొక్క పని కోసమైతే పంపబడ్డానో, ఏ పనినైతే నేను చేయడానికి పంపబడ్డానో దాన్ని ఫెయిత్ఫుల్ గా, నమ్మకంగా చివరి క్షణం వరకు నేను చేయడానికి నేను నన్ను అప్పగించుకుంటా ఉన్నాను. ఇఫ్ ఇట్ కాస్ట్ మై లైఫ్, ఇట్స్ రెడీ. He finished well. మంచి పోరాటము నేను పోరాడితేనని ఒకవేళ మొట్టమొదటగా చెప్పగలిగితే, ఆ మాటలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే బాప్టిస్మ్ ఇచ్చే యోహానే.
I fought good fight. I finished my course. I kept my faith, or I kept my job done. నేను నా పనిని, నేను పంపించినటువంటి పనిని ముగించుకున్నాను. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు సహోదరుడు కర్టన్ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఇదిగో చీఫ్ గెస్ట్ వచ్చాడు, ముందు పరిగెడుతున్నాడు. ఇదిగో ఆ గుంపులో, ఆ జనంలో కలిసిపోయి వెనక్కి వెళ్ళిపోవాల్సింది, స్టేజ్ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఇదిగో మెస్సయ్య వచ్చాడు, ఆయన పరిచయం చేసి నేను వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. లెట్ ద పీపుల్ సీ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. Let the people see the king and be joined in the kingdom, and my job is done. I finished well. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, బోధించడానికి నిలబడినప్పుడు at the end of the sermon, I think we must say, I finished well. I finished well. Let the people see the glory of God. Let the people see Christ. బాప్టిస్మిచ్చి యోహాను వలె మన లైఫ్, మన యొక్క సెర్మన్, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగితే, మన యొక్క జీవితము, మన యొక్క మినిస్ట్రీ, మన యొక్క పరిచర్య, మన యొక్క ప్రీచింగ్, మన యొక్క టీచింగ్, ఇదంతా కూడా ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో అని ఆయన పరిచయం చేసి మనం ఒక్కసారిగా వెనక్కి కనుమరుగైపోతే, ఐ థింక్ దట్స్ అవర్ జాబ్ డన్. Finished well. So the బాప్టిస్మిచ్చి యోహాను యొక్క లైఫ్ అంతటిని మనము చూసినట్లయితే, ద ట్రూ మీనింగ్ ఆఫ్ గ్రేట్నెస్. చూడండి, లోకరీతిగా గొప్పవి ఏమున్నాయండి బాప్టిస్మిచ్చి యోహానికి? ఇన్ కంక్లూషన్ లెట్ us think one word, ఈ ఒక్క వర్డ్ని ఆలోచించేద్దాం. లోకరీతిగా గొప్పవి ఏమున్నాయి బాప్టిస్మిచ్చి యోహానికి? గొప్ప ఫ్యామిలీలో ఏమైనా పుట్టాడా? గొప్ప చదువులు ఏమైనా చదివాడా? లేకపోతే గొప్ప గొప్ప ఆ యొక్క ఈ లోకంలో గొప్పగా చెప్పబడేటువంటి ఆ యొక్క అచీవ్మెంట్స్ ఏమైనా చేశాడా? వాట్ గ్రేట్నెస్ డిడ్ జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యావ్ యాజ్ ఫార్ యాజ్ ద వరల్డ్ ఈస్ కన్సర్న్? అతని లైఫ్ చూడండి, అతని వేషధారణ చూడండి, అతని మాటలు చూడండి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి, ఏది చూసినా కానీ he was just like a rugged man. But the Lord says, the greatest prophet, my messenger, my friend, my voice, because he finished his course faithfully. నమ్మకంగా చేశాడు. కాబట్టి మనం ఈ ఒక్కటే ప్రభు దగ్గర నుంచి అడగదాం, ప్రభువా, ఈ లోకంలో గొప్ప వాళ్ళు అనిపించుకోవాలని చాలా మంది ఉన్నారయ్యా. మనకు కూడా అనిపిస్తూ ఉంటాయి కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గొప్ప ప్రీచర్ లాగా, ఈ గొప్ప ప్రీచర్ లాగా, గొప్ప వారిలాగా, ఈ గొప్ప వారిలాగా. There are people who are called great, but they are called great only by the world. But of course there are many humble servants, those who are great in the sight of God. మనము ఏ విధంగా ఉండాలని ఆశపడతాము? బాప్టిస్మిచ్చి యోహాను just like that he came and he went into a disappearance. ప్రభువుని పరిచయం చేశాడు, ప్రభువుని లోకానికి చూపించాడు, ప్రభువుని హెచ్చించాడు, తను తాను తగ్గించుకున్నాడు. He lived a humblest life ever lived, though he was greatest. విల్డర్నెస్ లో ఉండి ఆయన సిటీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అరణ్యంలో ఆయన వాక్యం చెప్తూ, కంట్రీ సైడ్, విలేజ్ సైడ్ వాక్యం చెప్తూ ఆయన జెరూసలేముని వణికించేశాడంతే. యెరూషలేము నుండి యూదయ అంతయు, తర్వాత యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో అంతటి నుంచి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చాడని మనం వింటున్నాం. His influence was like this, impacted. And not only that, he awakened the people from the spiritual slumber. 400 సంవత్సరాలు దేవుని వాక్యం లేక చీకట్లో ఉన్న ప్రజల్ని, చీకట్లోను మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి అరుణోదయ దర్శనాన్ని కలిగించడానికి
ఇదిగో ఆ యొక్క వెలుగు వలె ప్రకాశించారు. అందుకనే మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని అని ఆయన ప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇట్స్ అ బర్నింగ్ ఫైర్. He burned. He was like a moon. మూన్ చూడండి, సన్ రాగానే మూన్ డిజపేర్ అయిపోద్ది, ఫేడ్ అవే అయిపోద్ది. లైక్ అ మూన్, when the sun came, he disappeared, but he finished his job. ప్రియమైనటువంటి వారలారా, ఈ అంత క్యారెక్టర్ నేను స్టడీ చేస్తా ఉన్నప్పుడు ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ నాకు ఏంటంటే, I learned one lesson from him, that hiddenness. I'm only the voice. I'm only a foreigner. I'm only a friend of the bride. Let me take my role. Let's not take the role of the king, the chief guest, and the bridegroom. That's why he was greatest. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ దేని గురించి యాంటిసిపేట్ చేశారో దాన్ని అతి సమీపంగా ఉండి ప్రకటించిన ప్రవక్త, అంతేకాకుండా దానిలో పాలిపాకస్తుడైనటువంటి ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాన్. అంతేకాకుండా ప్రభువారిని బాప్తిస్మిచ్చేటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ని పొందుకున్నాడు. ప్రభువుని లోకానికి డైరెక్ట్గా పరిచయం చేయడం. వాళ్ళు ప్రాఫెసీ చేస్తే ఈయన పరిచయం చేశాడు, లోకానికి డైరెక్ట్గా ఆయన చూపించి, ఇక నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఈ జస్ట్ కమ్. లేఖనాలు ఎత్తి లేఖనాలను వివరించి, ఎక్స్పౌండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ అప్లై. 2 words. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మొత్తాన్ని 2 మాటల్లో చెప్పమంటే 2 మాటలు, ఎక్స్ప్లెయిన్ అండ్ అప్లై. ఎక్స్ప్లెయిన్ అండ్ అప్లై. బాప్తిస్మిచ్చి యోహాను ఇదిగో ప్రభును చూపించాడు, వెళ్ళిపోయాడు. మనం కూడా అక్కడ నిలబడినప్పుడు ఈ లేఖనాల నుంచి ప్రభువుని చూపించగలిగి మనం గనక పక్కకి వెళ్ళిపోతే, ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను వలె మనం కూడా విల్ బి faithful till the end, and definitely there will be reward in heaven. The Lord may bless these few words in our midst. ప్రార్థన చేసుకుందాం.